హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్కి వద్దాం. సో యాజ్ ఆఫ్ నో మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఒక 6 days ఫాల్ తర్వాత ఇవాళ ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది, దట్ టు దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర. సో ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసి ఉంచాం మనం నిన్న. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఇవాళ కూడా మార్కెట్లో ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. 25,000 లెవెల్ పైన మార్కెట్లో స్లైట్లీ క్లోజ్ చేస్తుంది. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేమ్ ఏంటో కూడా మెన్షన్ చేయండి కమెంట్ బాక్స్లో. సో ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కస్ చేశాను ప్రైస్ యాక్షన్ వీడియోలో. సో ఇప్పటికైతే నేను చెప్పేస్తాను, సో తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి, ఓకేనా. సో ఇది ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో హైస్ అండ్ లోస్ మార్క్ చేసి పెట్టండి. సో ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ స్ట్రాటజీ కూడా చాలా వరకు అందరూ యూజ్ చేస్తారు. సో ఎక్కడైతే మార్కెట్లో బ్రేక్ అవుతుందో, సో ఒకవేళ హై బ్రేక్ అయింది అనుకోండి, సో దీని లోస్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ ఫాలో అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రెండ్. అండ్ ఏదైతే డౌన్ సైడ్లో మార్కెట్లో సపోర్ట్ అనేది తీసుకొని అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదా మార్కెట్లో ఫేక్ అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లో బ్రేక్ అయింది అనుకోండి, ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సిమిలర్ లైక్ దోజీ క్యాండిల్ లేక అనమాట. సో ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది ఇవాళ. సో ఇది కంటిన్యూషన్ అవుతుందా లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా అనేది చూద్దాం. సో దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 25,200 లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,500 ఆర్ 400 లెవెల్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,700 800 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో, ఓకేనా. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇవాళ మీరు చూసినట్టయితే ఇంట్రాడే ట్రెండ్ పాజిటివ్లో ఉండే. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ మీరు అప్ సైడ్ నుంచి నిఫ్టీ చూసారనుకోండి, ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీ దగ్గర 6% దగ్గరగా మార్కెట్ అనేది కరెక్ట్ అయిన తర్వాత ఇవాళ మార్కెట్లో ఒక స్లైట్లీ గ్రీన్ మొమెంటం చూసాము. అండ్ ఇక్కడ మార్కెట్ హయ్యర్ ఐస్ వేస్తూ, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ డబుల్ బాటమ్ కూడా అంటారు. ఇక్కడ మనకి 24,700 దగ్గర అనుకోవచ్చు. ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్లో మార్కెట్ అనేది ఇవాళ ఓవరాల్గా మొమెంటం ఉండే. సో రేపు ఇది కంటిన్యూషన్ అవ్వాలనుకోండి, సో దగ్గరలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ 25,120 అరౌండ్ స్లైట్లీ 25,150 పైన మార్కెట్లో సస్టైన్ అయ్యింది అనుకోండి. దగ్గరలో 25,200 కూడా రెసిస్టెన్సే. సో ఈ లెవెల్స్ పైన ఉంటే కొద్ది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, కాకపోతే కాషియస్గా ఉండండి. ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో ట్రాప్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్లో ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ నుంచి ఫెయిల్ కూడా అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ట్రాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిజెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ పీఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, సింప్లీ మార్కెట్ ట్రెండ్ మీరు చూస్తున్నప్పుడు ఇంట్రాడేలో హయ్యర్ ఐస్ మార్కెట్ హయ్యర్ లోస్ వేస్తూ మార్కెట్ వెళ్తుంది అనుకోండి. వన్స్ మార్కెట్ అనేది ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ వస్తే మార్కెట్ రీసెంట్గా ఏదైతే స్వింగ్లో ఉంటుందో అది బ్రేక్ చేసింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్స్ని రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే అక్కడ మనం పీఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ట్రక్చర్ రిలేటెడ్ కూడా, సో హయ్యర్లో స్ట్రక్చర్ రిలేటెడ్ కూడా నేను ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ వీడియోస్లో డిస్కస్ చేశాను. సో అది కూడా వెళ్ళి చూడండి, ప్రైస్ యాక్షన్ వీడియో ప్లేలిస్ట్ మీకు ఉంది. సో ఆ ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. సో రేపు మార్కెట్ కనుక సింపుల్గా మీరు ఇక్కడ 25,200 లెవెల్ దగ్గర మార్క్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఆ స్ట్రక్చర్ ఫామ్ చేసి కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఈ లెవెల్స్ పైన సిఈసీలో ట్రేడ్ కంటిన్యూ చేయవచ్చు. అండ్ ఇక్కడ 25,500 లెవెల్ వరకు మార్కెట్లో ఉండొచ్చు. అంటే ఈ లెవెల్స్ని టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్
మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 25,000 లెవెల్ని కనుక రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ని టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి 24,500 లెవెల్స్ కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇన్సైడ్ బార్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఉంది. అండ్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ, సో ఇంకా మీరు బ్యాంక్ నిఫ్టీని చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే ఏదైతే వాలటిలిటీ క్యాండిల్ ఉందో ఆ లెవెల్స్ని మార్కెట్ అనేది, సో ఇక్కడ మీరు రేంజ్ చూసినట్టయితే దగ్గర 1200 to 1300 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఇదే రేంజ్లో మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది. సో అప్పర్ సైడ్లో ఇది రెసిస్టెన్సీ, డౌన్ సైడ్లో సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు ఈ మధ్యలోనే ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిటెడ్ ఈ 1200 పాయింట్స్ రేంజ్ స్ట్రాంగిల్ సెల్ చేసేస్తారు లేదా స్ట్రాడిల్ వేస్తారు. ఓకేనా. సో అప్పర్ సైడ్లో అట్లీస్ట్ ఈ లెవెల్స్, అంటే ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఇది సపోర్ట్ పాయింట్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో రేపటికి కూడా సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్, ఈ వాలటిలిటీ ఉన్న క్యాండిల్ పైన మార్కెట్లో ఏదైనా క్యాండిల్ కనుక క్లోజ్ చేసింది అనుకోండి 15 minutes, సో అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అప్ టు 52,300-400 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ ఈ పాయింట్ మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, అంటే ఈ పాయింట్ నుంచి ఏదైతే క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో, ఈ క్యాండిల్ హైస్ నుంచి మార్కెట్ కనుక ఇలా వెళ్ళి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,500 or 400 లెవెల్ దగ్గర కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రిజెక్ట్ చేస్తే. అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ని టార్గెట్ చేయొచ్చు, అంటే 50,500 లెవెల్ని టార్గెట్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మార్కెట్ అనేది. సో మోస్ట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్, మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్ ఇవాళ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో వెళ్ళింది కానీ అంత స్ట్రెంత్ లేదు. సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లోలీ అప్ సైడ్ వెళ్ళినా సరే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్లో మంచి పాయింట్స్ మీకు దొరుకుతాయి. 50,500 వరకు టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చర్ కూడా మీరు చూసినట్టయితే స్ట్రక్చర్ అనేది బేరీ స్ట్రక్చర్, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్ది అప్ సైడ్ వచ్చింది. అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు, అండ్ ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయవచ్చు, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లో రిజెక్ట్ చేసి ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, అండ్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ 51,500 కానీ 51,600 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేయవచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఇవాళ డే లోస్ అండ్ ప్రీవియస్ డే లోస్ మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్స్ 51,600 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు స్లైట్లీ న్యూట్రల్ ఉంటాను. సో న్యూట్రల్ టు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది స్లైట్లీ. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ మనం ఏదైతే ఈ మూమెంటం ఉందో, అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ మూమెంటం ఉందో, అండ్ ఇక్కడ మార్కెట్లో వాలటిలిటీ క్యాండిల్ ఉందో, ఇది 1200 పాయింట్స్ ఉంది. ఈ 1200 పాయింట్స్ పైన మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి స్లైట్లీ మార్కెట్లో న్యూట్రల్ టు పాజిటివ్ ఉండొచ్చు. ఈ లెవెల్స్ వరకు మార్కెట్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు అండి. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు స్ట్రాటజీ. ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ రిమూవ్ చేస్తాను. సో క్లియర్లీ, సో ఇక్కడ ఇదో ఉంది, రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా అప్పర్ సైడ్ నుంచి, సో స్టిల్ మార్కెట్ ఒక ట్రెండ్, రీసెంట్ టైమ్స్లో ఏదైతే ట్రెండ్ ఉందో అది 6 days నుంచి మన ట్రెండ్ ఉందో బేరిష్ ట్రెండ్లోనే ఉంది. ఇవాళ మార్కెట్ ఇవాళ ఏదైతే నిన్నటి రేంజ్ ఉండేనో ఆ రేంజ్లో మార్కెట్ ఉంది. ఇవాళ కూడా రేంజ్లో మార్కెట్ ఉంది. సో రేపు మార్కెట్ ఈ పాయింట్లో మార్కెట్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి. సో ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లోస్ని మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు. 23,200 లెవెల్స్ వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ నుంచి 23,650 or 23,700 లెవెల్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ ఎప్పుడు పాజిటివ్ అవుతాను అంటే మార్కెట్ అట్లీస్ట్ 23,800 పైన మార్కెట్ ఉంటే స్లైట్లీ పాజిటివ్ ఉండొచ్చు. అండ్ దట్ టు స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ట్రాప్ చేసే ఛాన్స్
ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లో ఉన్నాం మనం. సో రీసెంట్ టైమ్స్లో 6 days నుంచి ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ సో సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ నిఫ్టీ 25,000 లెవెల్ పైన మార్కెట్లో హోల్డ్ చేస్తుంది. 24,800 పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అప్ టు 25,200 అండ్ 25,400. అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. సో ఈ లెవెల్స్ నుంచి ట్రాప్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏదైతే ఇవాళ డే లోస్ ఉన్నాయో అండ్ ఎస్టర్డే లోస్ ఉన్నాయో ఆ 2 లెవెల్స్ కూడా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా, అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఇవాళ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, 25,000 లెవెల్ దగ్గర మనకి పుట్ సైడ్ రైటింగ్ ఎక్కువగా యాడ్ అయింది 80,000. అండ్ అదే మనకి కాల్ సైడ్ 47,000 ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క. అండ్ ఇక్కడ స్లైట్లీ అన్వైండ్ అవుతూ కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇంకా కూడా మనకి సెల్లర్స్ ఉన్నారు. ఆప్షన్ సెల్లర్ అంటే కాల్ సైడ్ మనకి సెల్లర్స్ ఉన్నారు అండ్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇంకా కూడా. అండ్ 25,200 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే 24,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,500 లెవెల్ అండ్ 600 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 51,000 లెవెల్ దగ్గర చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ మీకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కనిపిస్తుంది. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క ఉండే ఛాన్స్ ఉంది రేపటికి. అండ్ 51,500 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 50,500 సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇక్కడ 45,000, ఇక్కడ 40,000, ఇక్కడ 74 అండ్ ఇక్కడ 75. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డేటా అయితే ఆల్మోస్ట్ సైడ్ వేస్ డేటానే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో రేపు మార్నింగ్ డేటాను బట్టి అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా, అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి దగ్గర 8%, 7 to 8% దగ్గరగా నెగిటివ్లో ఉన్నాయి. ఓకేనా, సో రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ చైనా మార్కెట్స్ చాలా పాజిటివ్గా మూవ్ అయినాయి. సో ఇవాళ దాంట్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పైన ఉండొచ్చు అండ్ మన మార్కెట్స్ పైన కూడా మేబీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో గ్లోబల్ మార్కెట్స్ ఓవర్ నైట్ ట్రాక్ చేద్దాం. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. స్టిల్ ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.